నమస్తే వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO నంది రామేశ్వరరావు గారు. సార్ నమస్తే అండి. నమస్తే. రియల్ ఎస్టేట్ గురించి మనం ఎన్ని ఎపిసోడ్స్ చేసినా రోజుకో రేట్ ఉంటూ ఉంటుంది. కాబట్టి అసలు ఏపీలో పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల కావచ్చు, లేకపోతే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కావచ్చు, ఈ ల్యాండ్ రేట్స్‌లో కాస్త రెక్కలొస్తున్నాయి. ఏదేదో రకరకాల మాటలు రియల్ ఎస్టేట్‌కి సంబంధించి. మీరేం చెప్తారు? ప్రెజెంట్ ఏపీ సిట్యుయేషన్ ఎట్లా ఉంది? ఏపీ సిచ్యువేషన్ -0 నుండి 0 దాటింది. హ్మ్. ఎందుకంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. గత 5 సంవత్సరాలు ముందు గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే ఉందో సంక్షేమ పథకాల మీద ఫోకస్ చేశారు. చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇండస్ట్రీ కానీ, ఫండింగ్ కానీ, డెవలప్మెంట్స్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ ఏమీ రాలేదు పెద్దగా. అనుకున్న ఆల్మోస్ట్ 10-20 సంవత్సరాలు అటకెక్కించేశారు. సో ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చి 4-5 మంత్స్ అయినట్టుంది. ఆయన వచ్చిన తర్వాత 8 మంత్స్ అవుతుంది. 8 మంత్సా 7-8 మంత్స్లో ఇంతవరకు ఏ పొజిషన్లో ఉన్నారో కనుక్కోవడానికి ఆయన టైం పట్టింది. బికాస్ ఎంత లోతుకి వెళ్ళిపోయాం, ఎన్ని ఆఫ్లైన్ అప్పులు ఉన్నాయి, ఎన్ని ఆన్లైన్ అప్పులు ఉన్నాయి. దాదాపు 10-11 లక్షల కోట్లు 9 లక్షల కోట్ల అప్పు ఉంది. గవర్నమెంట్ ఏది కూడా రెడీగా లేదు, చూపించుకోవడానికి కానీ చెప్పుకోవడానికి కానీ ఏం లేదు. అమరావతి అంటే ఏముందంటే అమరావతి రా స్టేజ్లో ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇన్వెస్టర్స్ ఎవరు కూడా ఈ గత 5 సంవత్సరాలు చాలా వరకు పక్క రాష్ట్రాలకు షిఫ్ట్ అయ్యారు కొంతవరకు. అవును. అటు బెంగళూరు కానీ, మనం చాలా మాట్లాడుకున్నాం ఈ విషయాల గురించి చెన్నై కదా. కానీ. సో ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళందరూ మళ్ళీ తిరిగి రావడానికి ఒక కాన్ఫిడెన్స్ రీబిల్డ్ చేస్తున్నాడు చంద్రబాబు గారు. అంటే అంబానీ గ్రూప్, అదానీ గ్రూప్, ఫారిన్ కంపెనీస్ లైక్ ఈక్వినిక్స్, టెస్లా, అట్లా గూగుల్, మైక్రోసాఫ్ట్, IBM ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ ఇన్ డిస్కషన్ స్టేజ్. ఈ ముగ్గురు కలిపి మొన్న లేటెస్ట్ కూడా మళ్ళీ ఫారిన్ ట్రిప్ వెళ్ళారు. దాదాపు 2,50,000 కోట్లకి డిస్కషన్ జరిగినాయి. ఫిజికల్గా అట్లా సెంట్రల్ గవర్నమెంట్ కూడా 15,000 కోట్లు మనకు తెలిసిందే. ఈ IRR కానీ, ORR కానీ ఇవన్నీ డెవలప్ చేస్తే డెఫినెట్గా మళ్ళీ ఎవరైతే బయటికి వెళ్ళిపోయారో వాళ్ళు బ్యాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ కొత్త వాళ్ళు కూడా మళ్ళీ ఎంటర్ అయ్యారు. ఇప్పుడు హైదరాబాద్కి ఏపీకి తేడా అంటే హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్డ్ స్టేజ్. అది ఏ గవర్నమెంట్ వచ్చినా ఆగేది కాదు. కొద్దిగా స్లో డౌన్ అయినా నెక్స్ట్ 10 years అనేది ఫుల్ స్వింగ్లో వెళ్తుంది. సో ఏపీకి కూడా ఇప్పుడు కొద్ది గవర్నమెంట్ ఆఫీసులు ఏవైతే పెండింగ్ ఉండిపోయావో అవన్నీ కూడా కంప్లీట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అంతమంది 70%, 75%, 85% చేసి వాడుకోవడానికి యూజ్ లేకుండా 5 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాయి అవి. ఇప్పుడు ఏం చేశారంటే ఫస్ట్ ప్రియారిటీలో తక్కువ డబ్బుతో ఎక్కువ రిజల్ట్ అవుట్పుట్. ఆ 10% పెట్టేస్తే బిల్డింగ్ అంతా రెడీ అవుతుంది కదా. సో దేర్ ఫోకసింగ్ ఆన్ IAS ఆఫీసర్, బ్యూరోక్రాట్స్ క్వార్టర్స్ కానీ, గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ, బిల్డింగ్స్ కావాలి గవర్నమెంట్ ఆఫీసర్స్కి. అట్లనే క్యాపిటల్ గురించి ఏమేమి కోర్టు కానీ, గవర్నర్ బంగ్లా కానీ ఇవన్నీ కూడా దే ఆర్ ఇన్ ప్లేస్ నౌ. సో దే ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టెండరింగ్ ఇష్యూ చేస్తున్నారు, ఇవాల్యుయేట్ చేస్తున్నారు, కొన్ని వర్క్ స్టార్ట్ అవుతున్నాయి. ఇది మేబీ నెక్స్ట్ అమరావతి వరకు phase 1లో నారాయణ గారు ఏం చెప్తారంటే 3 to 4 yearsలో ఒక షేప్ వస్తుంది. మొత్తం అమరావతి కంప్లీట్ అంటే చాలా వేల కోట్లు కావాలి. ఒక షేప్ వస్తుంది. ఓకే అమరావతి ఇలా ఉంటుందని. సో దాన్ని ఫర్దర్ ఇంటీరియర్ డెవలప్ చేస్తారు. దానివల్ల ఏమైందంటే ఈ హ్యాపెనింగ్స్ ఇప్పుడు గూగుల్, మైక్రోసాఫ్ట్ రావడం మొదలుపెట్టాయి అనుకోండి, లాట్ ఆఫ్ డెవలప్మెంట్. ఒకసారి ఇండస్ట్రీ వచ్చిందంటే ఫారిన్ పీపుల్ వచ్చారంటే కొన్ని వేల జాబులు క్రియేట్ అవుతాయి. ఈ ప్రాసెస్లో లాస్ట్ టైం కూడా చెప్పాను, దాదాపు 2 to 3 million జాబ్స్ ట్రై చేస్తున్నారు. 2 to 3 million జాబ్స్ అంటే ఆల్మోస్ట్ 1 million 10 lakhs. ఓ 10 లక్షల జాబులు వచ్చాయంటే బయింగ్ కెపాసిటీ పెరుగుతుంది కదా స్టేట్లో. పీపుల్ విల్ స్టార్ట్. ఇప్పుడు ఏమైంది, పర్చేసింగ్ కెపాసిటీ లేదు, ఎంప్లాయ్మెంట్ లేక పెద్ద బయింగ్ కెపాసిటీ లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఇవన్నీ కూడా రీబిల్డ్ చేసి ఒక స్ట్రక్చర్ చేసి జనాల పబ్లిక్లో ఏదైతే ఆ నమ్మకం పడిపోయిందో ఆ నమ్మకాన్ని మళ్ళీ రేజ్ చేసే తరంలో జస్ట్ ఇన్ ద స్టార్టింగ్ పాయింట్ రేజింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నుండి ఆ 2-3 years ఆ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి ఒక షేప్ వస్తే కొద్దిగా రియల్ ఎస్టేట్ బాగా పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ పెరగాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఏపీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపిస్తుంది. రోడ్డు కానీ ఇవన్నీ మీరు వెళ్ళి చూస్తే ఇట్స్ నాట్ వెరీ గుడ్ కండిషన్. సో ఎవరైనా ఫారినర్స్ మన రోడ్డు అయితే మళ్ళీ రెండోసారి రాడు అక్కడ. ఆ విధంగా చూసుకుంటే వీళ్ళు ఒక పక్క ఇండస్ట్రీ చేస్తున్నారు, ఒక పక్క AI మీద మాట్లాడుతున్నారు, ఒక పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నారు, ఒక పక్క గ్యాస్ స్టేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా దే ఆర్ యాడింగ్ వాల్యూ టు ది స్టేట్. అండ్ చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ని ఆయన డెవలప్ చేసే ఘనత ఉంది, ఆయనకు అనుభవం ఉంది.
ఇప్పుడు హైదరాబాద్ కంటే బాగా చేయాలి, వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ అంటున్నాడు ఆయన కూడా, మన రేవంత్ రెడ్డి గారు కూడా అంటున్నారు, ఆయన కూడా అంటున్నారు. సో ఇక్కడికి ఇంటర్నల్ కాంపిటీషన్ కూడా, కాంపిటీషన్ అన్నాం వాళ్ళకి. ఇప్పుడు హైదరాబాద్ ఒక స్టేజ్లో ఉంది, ఏపీ ఒక స్టేజ్లో ఉంది. సో రెండు డెవలప్మెంట్ మొత్తం ఇండియా వరల్డ్లోనే పేరు వస్తుంది. అండ్ ఆయన లేటెస్ట్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్ కానీ ఇవన్నీ కూడా ఆయనకు అనుభవం ఉంది. ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఉన్న అనుభవం చాలా సీఎంస్కి ఉండదు. ఇంకా సాఫ్ట్వేర్లో ఎక్కువ టెక్నాలజీ వాడతాడు ఆయన. సో టెక్నాలజీ అన్ని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, రోబో కానీ, లేకపోతే పైథాన్ కానీ ఇవన్నీ వాడేవంటే చాలా పనులు చాలా ఫాస్ట్గా అవుతాయి. అక్యురసీ లెవెల్, స్కిల్డ్ వర్సిటీ అని పెట్టి, స్కిల్డ్ టెక్నీషియన్ ఒక 50,000 మంది ట్రైన్ చేయమని చెప్పారు. సో 50,000 ట్రైన్ అయితే జాబ్స్ వస్తాయి కదా వాళ్ళకి. సో ప్రతి రంగంలో అయితే రియల్ ఎస్టేట్లో ఇంకా రియల్ దూకుడు కనిపించలేదు, టైం పడుతుంది. ఇవన్నీ రియల్ ఎస్టేట్ దూకుడు కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనం చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే రియల్ ఎస్టేట్ పెరగదు. రియల్ ఎస్టేట్ పెరగాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాలి. రోడ్ ట్రాన్స్పోర్టేషన్, మెట్రో, రైల్, ఎయిర్ అన్నీ కూడా పెడితే, ఇప్పుడు ఎయిర్పోర్ట్ కూడా వేరే సిటీలు కూడా మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఉన్నవి కాకుండా వేరే కొత్త పెడతామని. సో ఇవన్నీ కూడా ఎగ్జిక్యూషన్లో కనిపించాలి. ఇన్వెస్టర్కి ఇప్పుడు పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు, కొద్దిగా టైం వెయిట్ చేయాలి. ఇప్పుడు వెయిట్ అండ్ పేషెన్స్ ఉంటే డెఫినెట్గా లాభాలు వస్తాయి. ఇప్పుడు 50,000 కొనుక్కుంటే డబుల్ అవ్వాలంటే వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైం. ఆ టైం ఎంత అనేది ఇంకా మనకు క్లారిటీ రాలేదు. ఓకే. ప్రస్తుతానికి ఏంటంటే అమరావతి క్యాపిటల్ యాక్సెస్ రోడ్ హైయెస్ట్ రేట్ డిమాండ్ చేస్తుంది సిఆర్డిఏ రీజన్లో, ఏపీ సిఆర్డిఏ. అట్లా తుళ్ళూరు కానీ, కాజాగూడ కానీ, తాడేపల్లి కానీ డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. గుంటూరు, విజయవాడ, అమరావతి ఇంకా ఆల్మోస్ట్ ఒకటి అయిపోయినట్టే. ఇట్స్ ట్రయాంగిల్ షేప్ ఉంది అక్కడ, విజయవాడ, గుంటూరు, అమరావతి. సో అది స్టార్ట్ అయిందంటే మిగతా ఆటోమేటిక్ ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ఐటీ కారిడార్ చేస్తున్నారు, ఎస్సీ కారిడార్ చేస్తున్నారు, ఎస్సీజెడ్, స్పోర్ట్స్ సిటీ, ఏఏ సిటీ, ఇవన్నీ కూడా వచ్చాయంటే డెఫినెట్గా దిస్ గోయింగ్ టు బి ఏ బిగ్ హైప్ ఇన్ ది స్టేట్. ఓకే. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్లో సంబంధించి మనం చాలా రకాల మోసాల గురించి వింటూ ఉంటాం. అవును. వన్స్ ఒకసారి మోసపోతే ఇంకా ఆ అమౌంట్ వీళ్ళు తిరిగి తెచ్చుకోలేరా? మోసపోయినట్టేనా ఇంకా? అంటే అది డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్ అండి. వాళ్ళ డాక్యుమెంటేషన్ ఏముంది, ఎస్పెషల్లీ మీరు చెప్పేది ఏంటంటే ఎక్కువ రిఫర్ అయ్యేది ప్రీ లాంచ్కి. ప్రీ లాంచ్లో ఏమవుతుందంటే ఏమి ఉండవండి. ఒక మీరు ₹1,00,00,000 50 లక్షలు కట్టారనుకోండి, ఒక చిన్న రిసిప్ట్ ఇస్తాడు. ఆ రిసిప్ట్ ఎందుకు పనికిరాదు. దేర్ ఈజ్ నో డిటీసీపీ హెచ్ఎండి అప్రూవల్ ఆర్ జిహెచ్ఎంసీ అప్రూవల్, రేరా అప్రూవల్ లేదు. లేకపోతే కోర్టుకైనా లీగల్గా ఉండదు. ఎందుకంటే ఎనీ బిల్డర్ కెనాట్ సెల్ వితౌట్ పర్మిషన్. పర్మిషన్ ఒకటే కాదు, రెండు ఉండాలి. డిటీసీపీ విత్ రేరా, హెచ్ఎండిఏ విత్ రేరా. చాలా మందికి ఇది తెలియదు, తెలుసుకోవాలి. అందుకని నేను ఏం చెప్తాను, ప్రతిసారి మీరు ఎవరినైనా కొనుక్కోవాలనుకుంటే అపాయింట్ చేసుకోండి, తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు డాక్టర్ ఫుడ్ అంటే నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, సిక్నెస్, ఏం చేస్తావు, డాక్టర్ దగ్గరికి వెళ్తావు కదా, లాయర్ దగ్గరికి వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఎంబీబీఎస్ కావాలంటే డాక్టర్ చదువుతావు, డాక్టర్ అంటే ఎంబీబీఎస్, ఇంజనీర్ కావాలంటే ఇంజనీరింగ్ చదువుతావు, చార్టెడ్ అకౌంట్ అంటే సీఏ చదువుతావు. మరి రియల్ ఎస్టేట్ చేయాలంటే ఏం చదువుతున్నావు? మీరు చదవలేరు కదా, యూఆర్ ఓన్లీ కస్టమర్. మీకున్న దాంట్లో యూఆర్ సో ప్రీ ఆక్యుపైడ్ దట్ యూ కెనాట్ స్పెండ్. మీ సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేరే తెలుసు. అలాంటి ఏంటంటే మనకు తెలియనప్పుడు ఎక్స్పర్ట్ని పెట్టుకుంటే ఎక్స్పర్ట్ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్ 80%. అది చేయట్లేదు. సో ఎవరైనా ప్రాపర్టీ కొనుక్కోవాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దే హ్యావ్ టు హ్యావ్ అ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఇన్ ప్లేస్, గుడ్ రియల్ ఎస్టేట్. ఏదో 1 year 2 year కమిషన్ లేదని తీసుకోండి. కమిషన్ జస్ట్ 1-2%, 98% సేఫ్ ఉండాలి కదా. అలాంటి ఇఫ్ గో త్రూ ఎన్ ఏజెంట్, వీల్ గివ్ యూ. ఆ ఏజెంట్ అపాయింట్ చేసుకోండి, మీకు రాకపోతే, మీకు తెలియకపోతే మమ్మల్ని అడగవచ్చు, లేదా వీ విల్ సజెస్ట్, లేదా 3-4 మాట్లాడి ఒకరిని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని యూ హ్యావ్ ద ట్రస్ట్, గో త్రూ ఎవ్రీథింగ్. మీకు అడిగిన క్వశ్చన్, వచ్చిన డౌట్స్ అని అడగండి, క్లారిఫై చేసుకోండి. ఇప్పుడు మీరు అడిగిన కేసు అంటే డబ్బులు కట్టేసాక ఎలా చాలా కష్టం అండి. కోర్టులో వేసాను, లక్షల కేసులు పెండింగ్ ఉన్నాయి. డైవర్స్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ఇవే ఎక్కువ ఉంటాయి మోసం. సో అది మీరు పెడితే మీరు నెంబర్ ఎప్పుడు 10 సంవత్సరాలు తగ్గుతుందో 5 సంవత్సరాలు తెలియదు మీకు. సో కోర్టుకి వెళ్ళి ఉపయోగం లేదు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ ఆల్వేస్. సో మీరు పెట్టేటప్పుడే 1-2 సార్లు ఆలోచించుకొని లీగల్ ఒపీనియన్ కానీ, ఈసీ కానీ, లింక్ డాక్యుమెంట్ కానీ, ఇవన్నీ కూడా గవర్నమెంట్ పర్మిషన్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ ఏమీ లేకుండా ఒక చిన్న రిసిప్ట్ మాత్రమే ఇస్తాము, ఇదంతా ప్రీ లాంచ్ కి సంబంధించి వైట్ పేపర్ మీద ఇస్తారు, ఫ్లోర్ ప్లాన్. ఇది ఆ వైట్ పేపర్ దేనికి పనిచేస్తుంది? అలాంటప్పుడు యూ షుడ్ నాట్ గో. బిల్డర్ని కలిసి ప్రీ లాంచ్ కొనుక్కోకపోవడమే బెటర్. కొనుక్కుంటే ఇప్పుడు కొన్ని ఫామ్ ప్లాట్స్ ఉంటాయి, చందన, ఎర్ర చందనం, అది ఇది అని. అక్కడ ఏమవుతుంది, కొన్ని బాగానే ఉన్నాయి, కొన్ని అసలు ఏమి వర్కౌట్ కావట్లేదు. దే ఆర్ గోయింగ్ అండర్ లాస్. అప్పుడు ఎవరికి, ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత 10 లక్షలు పెడితే ₹1,00,00,000 ₹2,00,00,000 ఇస్తానంటాడు. సో ఇప్పుడు 30 లక్షలు 20 లక్షలు పెడితే ₹1,00,00,000 అవుద్ది అంటున్నారు. అది అవుతుందా లేదా, అప్పటికి ఎవరు ఉంటారో ఎవరు లేదో తెలియదు, ప్రూవన్ ఉందంటే తెలియదు. సో
మెయిన్గా వీళ్ళ దగ్గర బేస్ ఉంటే ఫైట్ చేయొచ్చు, కానీ కొంతవరకు రిజల్ట్ అవుట్పుట్ రావడం కష్టమే. ఎందుకంటే మీరు రిసిప్ట్తో కేసు వేసుకోవచ్చు, ఆ కేసు ఎంత వ్యాలిడిటీ కోర్టులో ఎంత పట్టు ఉంటుంది. ఎందుకంటే రిజిస్టర్ అవ్వనంత వరకు ఎస్ఆర్ఓలో రిజిస్టర్ అయితేనే ప్రాపర్టీ వాల్యూ ఉంటుంది, అది రిజిస్టర్ కాకపోతే వాల్యూ ఉండదు. సో తీసుకునేటప్పుడు ఇవన్నీ కూడా క్లారిటీ తీసుకోవాలన్నమాట. క్లారిటీ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. మనం తీసుకుంటే ఇప్పుడు బ్రోచర్ లేదు, అప్రూవల్ లేదు, అగ్రిమెంట్ లేదు, వాళ్ళు ఏం చేస్తారు, రేట్ చూపిస్తారు, 10,000 నీకు 7,000కి ఇచ్చేస్తానంటారు. సో 30% డిస్కౌంట్ అమ్మా, 30% డిస్కౌంట్, ₹1,00,000 పెడితే 30 లక్షలు మిగులుతుంది కదా అని పెట్టేస్తారు. ఈ 70 లక్షలు పోగొట్టుకుంటారు. కొన్ని లీగల్ వేస్ ఉన్నాయి, అప్రోచ్ అవ్వాలి. ఎవరైనా డీటెయిల్ మనకు తక్కువ టైం ఉంది కూడా, ఎవరికైనా ఇంట్రెస్ట్ కావాలి, ఆ ప్రొసీజర్ కావాలంటే దే కెన్ మీట్ అస్, మన నెంబర్ ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది. సో దెర్ ఇస్ ఎ సిస్టమ్, బట్ దెర్ ఇస్ ఎ ప్రోటోకాల్, ప్రాసెస్ అంతా ఫాలో. అదే మీకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది అనుకోండి, మీ డబ్బులు ఎక్కడికి పోవు. ఇక్కడ బిల్డర్ ఏం చేస్తాడు, బిల్డర్ కూడా మంచోడు ఉండొచ్చు, కొంతమంది లిటిగేషన్లో ప్రాపర్టీ ఇరుకుంటే పర్మిషన్ రావు, ఆయన మంచిగా ఉందా అనుకుంటాడు, అది లిటిగేషన్లో పడ్డది, అప్పుడు ఆయన ఏం చేయలేడు కదా. అప్పుడు ఈ డబ్బులు కూడా వాడేస్తారు, వేరే దాన్ని కొనుక్కోవడం, వేరే డైవర్ట్ చేయడం, మెటీరియల్ కొనడం, లేదా వేరే ప్రాజెక్ట్ పెట్టడం అవుతుంది. సో ఏ ప్రాజెక్టు కంప్లీట్. అందుకని రేరే ఏమన్నారంటే, మీరు కలెక్ట్ చేసిన డబ్బులు ప్రాజెక్ట్ అప్రూవల్ వచ్చాక 70% లెక్కలు చెప్పాలన్నారు ఎస్క్రో అకౌంట్లో. ఆ లెక్కలు చెప్తేనే అవుతుంది, లేకపోతే యూ విల్ బి ఇన్ జైల్ ఆర్ పెనాల్టీ. ప్రాజెక్ట్ కాస్ట్ 10% వేస్తారు. అంటే ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ట్యాక్స్ పే చేయాలి అని ఒక నిబంధన వచ్చింది కదా. ట్యాక్స్ కట్టడం అనేది ఆల్వేస్ బెటర్ అండి, ఎందుకంటే ఎస్పెషల్ కంపెనీస్ అయినా మీరు ఇండివిజువల్గా అయినా ట్యాక్స్ కడితే ఏమవుతుందంటే మీ బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది, మీ రెప్యుటేషన్ పెరుగుతుంది. అంటే గవర్నమెంట్ యూల్ బి నోటిఫైడ్. ఇప్పుడు ఎంతమంది ట్యాక్స్ కడుతున్నారు, హార్డ్లీ 100% ఎవరు కట్టట్లేదు. సో గవర్నమెంట్కి ఇన్కమ్ ఇప్పుడు దేర్ ఆర్ సో మెనీ, చాలామంది 3, 4, 5 ఇల్లులు ఉన్నాయి. ఆ 3, 4 ఒక్క ఇల్లే ఉంటారు కదా, 2 ఇంటి 3 ఇంటి 4 ఇంటి అద్దెలు ఇస్తున్నాయి కదా, అద్దెలు చూపించట్లేదు. కార్పొరేట్ కంపెనీలు కొన్ని చూపిస్తున్నాయి కానీ వెరీ ఫ్యూ పీపుల్ షో ద రెంట్స్. సో గవర్నమెంట్ అది కనిపెట్టింది సర్వే చేసి. సో ఎవరికైతే ఎంత ఇన్కమ్ ఉందో ఆ ఇన్కంలో ఇంత % ట్యాక్స్ కట్టాలి అని చెప్తున్నారు. ఇంతవరకు ఎవరైతే కట్టలేదో పాత, ఇప్పుడు ఫ్యూచర్ నుండి కట్టకపోతే దే విల్ టేక్. అంటే మీకు కూడా బెనిఫిట్ అంటే, మీరు టెనెంట్ అనుకోండి, ఇఫ్ యు ఆర్ నాటీ మీరు రెంట్ పే చేయరు, అగ్రిమెంట్ లేదు, మీరు రెంట్ ఇరు ఖాళీ చేయరు, ఆవిడ పరిస్థితి ఏంటి. అదే మీకు ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉందనుకోండి, ఐ విల్ హ్యావ్ బేస్ టు గో టు కోర్ట్. అందుకని గవర్నమెంట్ ఏమందంటే, యూ మేక్ వితౌట్ అగ్రిమెంట్ డోంట్ గివ్ హౌస్ టు ది టెనెంట్, టేక్ ద పేమెంట్ ఇన్ చెక్. మీ అకౌంట్ నుండి వస్తుంది కదా, ఇప్పుడు 11 months అంటే రైట్స్ ఉన్నాయి, అందుకని ఎవ్రీ టైం 11 monthsకే సైన్ చేస్తారు అగ్రిమెంట్. 11 months ఎక్కువ చేయరు, మళ్ళీ రిపీట్ చేస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే, కొంతమంది ఓనర్స్ ఏం చేస్తారు, ప్రాపర్టీ ట్యాక్స్ టెనెంట్ కట్టమంటారు, అది చాలా డేంజర్. డబ్బులు టెనెంట్ ఇవ్వాలి, కమర్షియల్ టెనెంట్ అయితే కట్టయింది ఈయన అకౌంట్ నుండి కట్టాలి, అప్పుడు వర్కౌట్ అవుతుంది, లేకపోతే వర్కౌట్ కాదు. అంటే సాధారణంగా ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వాళ్ళు పే చేస్తారే అనుకుంటారు కొంతమంది. అనుకుంటారు, బట్ లీగల్ ఇంప్లికేషన్ చూసుకోవాలి. రైట్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి కదా, ఒక 12 సంవత్సరాలు కంటిన్యూ ఉన్నాడు అనుకో టెనెంట్, వాడికి రైట్స్ వచ్చేస్తాయి. మీకు ఆయన రెంట్ కడుతున్నాడు, ఆయన ట్యాక్స్ కడుతున్నాడు, ఏమవుద్ది. అవును. అండ్ ఈ మధ్యకాలంలో సాఫ్ట్వేర్ పడిపోయిన తర్వాత అండ్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టారు, బాగా సంపాదించుకోవచ్చు అని. ఒకప్పుడు ఎల్ఐసి ఏజెంట్లు ఉండేవారండి, ప్రతి 4th house 3rd house. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది, ఎల్ఐసి బీట్ చేసుకొని. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాలు హార్డ్లీ వస్తున్నాయి. ఏ గవర్నమెంట్ అయినా, మన స్టేట్ అవని సెంటర్ అని 10 జాబులు ఉంటే దానికి 1,00,000 మంది 1000 మంది ఉంటున్నారు. మరి మిగతా 9 బ్యాలెన్స్ ఏమవుతుంది. అది దే టు రెక్కాడితే కానీ డొక్కాడదు కొంతమందికి. ఆ రెక్కాడాలంటే ఏదో ఇన్కమ్ రావాలి. ఏ ఎలిజిబిలిటీ లేని స్విగ్గీ, ఊబర్ వీటికి ఎలిజిబిలిటీ పెద్దగా లేవు, బండి ఉంటే చాలు, రైట్. ఇక్కడ రియల్ ఎస్టేట్లో ఏంటి, కమిట్మెంట్ ఉంటే చాలు. అంతమంది చూడండి, RRR గురించి చెప్పాను, రౌడీజం, రాజకీయం, రియల్ ఎస్టేట్, ఈ మూడింటికి ఏమి అర్హతలు అక్కర్లేదు, కష్టపడి తత్వం అంటే చేసుకోవచ్చు. సో సాఫ్ట్వేర్లు అంటే ఇప్పుడు కరోనా నుండి కూడా కొద్దిగా మేజర్ ఇంపాక్ట్ పడింది. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టినప్పుడు ఏమైందంటే, ఒక్కొక్క అబ్బాయి, ఒక్కొక్క ఎంప్లాయీ 3 జాబులు చేస్తున్నాడు, 3 గంటలు దీనికి 3, అది తెలిసిపోయింది. ఇప్పుడు ట్రంప్ అందుకే ఏమంటాడంటే 5 days వరకు ఆఫీస్ రావాలంటాడు. ఎవరికైతే రావడానికి ఇష్టం లేదో ఒక స్కీమ్ పెట్టాడు, VRS స్కీమ్ పెట్టాడు మనలాగా. అంటే 8 నెలలు శాలరీ ఇస్తాను రిజైన్ చేస్తే, ఒకేసారి పని చేయకుండా 8 నెలలు శాలరీ ఇస్తాను, వదిలేసి వెళ్ళిపోమన్నాడు. ఎవరైతే 5 days రావట్లేదు, ఇప్పుడు 3 కంపెనీలు ఎలా చేస్తాడు ఆఫీస్కి వెళ్తే. అవును. అందుకని మన కొత్త కండిషన్ అంటే 8 నెలలు రెంట్ మీకు శాలరీ ఇస్తాను, వెళ్ళిపోండి అంటారు.
లేకపోతే నేను టెర్మినేట్ చేసినట్టు ప్రాబ్లం, రికార్డ్ చెడిపోతుంది. అవును. నేను టెర్మినేట్, మీరు రిజైన్ చేస్తే ప్రాబ్లం లేదు. టెర్మినేట్ చేస్తే ఏదో డిఫాల్టర్, నువ్వు ఏదో మోసం చేసావు, చీట్ చేసావు, సమ్ కండక్ట్ ఈజ్ నాట్ గుడ్ అని. సో ఆ విధంగా చూసుకుంటే ఓనర్లు ఇచ్చినప్పుడు అగ్రిమెంట్ పెట్టుకొని ఇచ్చుకుంటే దే ఆర్ సేఫ్. అంటే రేపు పొద్దుట వాటి ఖాళీ చేయకపోయినా 2 months నుండి టర్మ్స్ అండ్ కండిషన్ రాసుకుంటాం. ఇంకా కొంతమంది అయితే రిజిస్టర్ చేసుకుంటారు. రిజిస్టర్ చేసుకుంటే కొంత మైనర్ మనం స్టాంప్ డ్యూటీ కట్టాలి, అడ్వాన్స్ మీద కట్టాలి, రెంట్ మీద కట్టాలి. కొంతమంది ఒప్పుకోరు. సో అది దాన్ని బట్టి చూసుకుంటే ఏముందంటే లేటెస్ట్ రాను మనం ఒకప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు 5-10% ఉండేది యూపీఐ. ఇప్పుడు 80% అందరూ ఆన్లైన్ చేసుకున్నారు. 10 రూపాయల నుండి 100 రూపాయలు 1000 రూపాయలు ఏదైనా ఆన్లైన్ చేస్తున్నారు. అవును. ఒక కాఫీ కావాలంటే టీ కావాలని కూడా ఆన్లైన్ చేస్తున్నారు. సో దానివల్ల ఏమైంది, డిజిటలైజేషన్ పెరిగిపోయి మొత్తం మీరు ఖర్చు పెట్టే డబ్బు అంతా రికార్డ్ అవుతుంది. ఎప్పుడైతే మీకు ఇన్ఫ్లో ఈజ్ లెస్ అండ్ అవుట్ఫ్లో ఈజ్ మోర్, ఖర్చులు ఎక్కువ దెన్ గవర్నమెంట్కి అటువంటి డౌట్ వస్తుంది కదా, ఇటుకి వచ్చేది 10 లక్షలు, ఈ అమ్మాయి ఖర్చు పెట్టేది 20 లక్షలు, ఎక్కడ వస్తున్నాయి? ఒక 10% ఇటు అంటే వదిలేస్తారు. బట్ 100% అంటే నువ్వు సంథింగ్ యూఆర్ హైడింగ్. అవును. సో ఇక్కడ బెస్ట్ వే ఏంటంటే రెంట్లు అగ్రిమెంట్ రాసుకొని చెక్ రూపంలో తీసుకుంటే ఆల్వేస్ సేఫర్. ఓకే, దానికి సంబంధించిన రెగ్యులర్ ట్యాక్స్ కట్టేస్తే నో థ్రెట్. కట్టడమే మంచిది కూడా మీరు మంచిది. అన్నట్టు. అంటే రేపొద్దు నువ్వు ఇన్కమ్ చూపిస్తున్నావు, నీకు లోన్ కావాలి, ఇంకో కొత్త లోన్ కూడా ఎక్కువ వస్తుంది నీకు. అవును. నీ క్రెడిషియల్, నీ 10 లక్షల ఇన్కమ్ 10 లక్షలు 2 లక్షలు ట్యాక్స్ కడుతున్నాడు. ఇప్పుడు ఈ సంవత్సరం ప్రాబ్లం 12 లక్షల దాకా అన్నారు కదా. అంటే 4 lakhs తర్వాతే స్టార్ట్ అవుతుంది 5% 10% అని. బట్ జనరల్గా ఏమంటే 12%, 12 lakhs వరకు. సో ఇట్స్ గుడ్. మీకు అంత రాదు. చిన్న చిన్న వాళ్ళు కదా, పెద్ద పెద్ద అయితే నెలకి 2-3 లక్షలు దాటుతుంది. 5,000 10,000 వచ్చినోడికి ఏం దాటుతుంది? 70,000 1,00,000 2 లక్షలు. సో ఇట్స్ నో ప్రాబ్లం. మోస్ట్ ఆఫ్ ద టైం అవసరం ఓల్డ్ సిటిజన్స్ అయి ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తే గోల్డ్ రేట్లు అండి ఎక్కడి నుంచి 75,000 అనుకుంటేనే బాబోయ్ అన్నారు, ఇప్పుడు 80,000-85,000కి వెళ్ళిపోయింది. 85,000 టచ్ అయింది. డెఫినెట్గా రానున్న రోజుల్లో పెద్ద ఫిగర్. తగ్గదా ఇంకా? తగ్గే సూచన తక్కువనే అండి. తగ్గినా 1-2 తగ్గుతుంది కానీ పెరిగే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ట్రంప్ వచ్చిన తర్వాత కూడా చూస్తే స్టాక్ మార్కెట్ ఫెయిల్ అయింది, గోల్డ్ మార్కెట్ తగ్గింది. ఇప్పుడు పెట్టే రూల్స్లో ఏమవుతుంది అనేది తెలియదు మనకి. ఎందుకంటే యుద్ధాలు అవుతున్నంతకాలం ఈ అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి. యుద్ధాలు అయితే డబ్బులు ఉండకూడదు, గోల్డ్ నిధులు బయటకు రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసినట్టు తగ్గొచ్చు. అది అయిపోయినప్పుడు మళ్ళీ పెరిగిపోద్ది. అసలు యాక్చువల్గా ఫ్యూచర్లో మనం గోల్డ్ కొనగలమంటారా? డెఫినెట్గా కొనాలి. ఎందుకంటే మీ బయింగ్ కెపాసిటీ కూడా, ఎర్నింగ్ కెపాసిటీ పెరిగితే కొనుక్కోగలుగుతారు. అందరూ అని చెప్పలేం. రిచ్ ఈజ్ బికమింగ్ రిచ్, పూర్ ఈజ్ బికమింగ్ పూర్ అని మిడిల్ అక్కడే ఉన్నాడు. అటు వెళ్ళట్లేదు, ఇటు వెళ్ళట్లేదు. అవును. సో అది మారినప్పుడు ఆ ఈక్వేషన్ మారితే డెఫినెట్గా అంటే అవసరమైనంత వరకు కొనుక్కోవాలండి. అప్పులు చేసుకొని కొనుక్కోవడం కరెక్ట్ కాదు. మీకు ఇప్పుడు అమ్మాయి ఉందంటే పెళ్ళికి కావాలి కాబట్టి ఓ 10-20 తులాలు కొనుక్కొని పెట్టుకోవాలి. మిగతా లేనప్పుడు అంత పట్టించుకోకూడదు. ఇప్పుడు సాధారణంగా మనం గోల్డ్ స్కీమ్స్ చూస్తూ ఉంటాం. అవును. అది మంచిదే అంటారా? మనకి బెనిఫిటేనా? అంటే దాని మీద అవగాహన ఉండదండి చాలా. గోల్డ్ స్కీమ్, ఇప్పుడు ఏదైనా స్కీమ్ అంటేనే స్కామ్ అనుకోవాలి. వెన్ ది మూమెంట్ యూ సే స్కీమ్ ఆర్ డిస్కౌంట్. కానీ ఇక్కడ ఇంకొకటి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రోజు తీసుకున్నాను 8,000 ఉంది, మనం 11 months పే చేస్తాం దాన్ని. 12th month వాళ్ళు 1 month ఎక్స్ట్రా ఇస్తారు. అండ్ ఒకవేళ అది మనకు 9,000 అయినా ఈ రోజు మనం ఏ అమౌంట్కి అయితే మనం స్కీమ్ తీసుకున్నాం ఆ అమౌంట్కి మనం గోల్డ్ తీసుకుంటున్నాం కదా, అప్పుడు అది బెనిఫిట్ అవుతుంది కదా. తగ్గితే సో కానీ తగ్గే ఛాన్సెస్ లేవుగా. మన తగ్గే కదా, 10,000 తగ్గింది గోల్డ్. సో రెండు ఉన్నాయి, ప్లస్ మైనస్ ఉంది. జనరల్గా ఇందులో ఏంటంటే బయర్కి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, సెల్లర్కి వచ్చే అడ్వాంటేజ్ లేదా డిసడ్వాంటేజ్ చూద్దాం. బయర్కి ఒకేసారి ఒక 10 తులాలు బంగారం కొనుక్కోవాలంటే తులం 85,000 అంటే 8.5 లక్షలు ఒకేసారి పెట్టక్కర్లేదు. మీరు 11 ఇన్స్టాల్ అంటే 70,000-80,000 అవుతుంది ఎవ్రీ మంత్. 11 నెలలు అయ్యాక కొంతమంది 12 నెలలు కట్టమంటారు, కొంతమంది 11 నెలలు కట్టమంటారు. రెండూ కరెక్టే. దాన్ని బట్టి రేషియో మారిపోతుంది. అవును. సో అయితే ఇక్కడ అది మీకు అడ్వాంటేజ్, టైం బెనిఫిట్ జరుగుతుంది. కానీ మీకు లాస్ అయ్యేది ఏంటంటే ఆ జ్యువెలర్ మంచోడా చెడ్డడా మీకు ఎట్లా తెలుసు? దుకాణం ముంచవచ్చు, మూసేయచ్చుగా, లాస్ రావచ్చు కదా, రైడ్ అవ్వచ్చు కదా. ఒకటి అది. ఇంకో యాంగిల్, టెక్నికల్ యాంగిల్లో చూస్తే ఆయన దగ్గర ఉన్న డిజైన్ మాత్రం మీరు కొనుక్కోవాలి. అది నచ్చవచ్చు, నచ్చపోవచ్చుగా. జనరల్గా డిస్కౌంట్లో ఇలాంటి ఇచ్చిన జంక్, ఫాస్ట్ మూవింగ్ ఐటమ్, నాన్ మూవింగ్ ఐటమ్స్ పెట్టేస్తారు. ఇప్పుడు ఓల్డ్ జంక్ డిజైన్ అది మనకు నచ్చదు. నువ్వు బయటికి వెళ్ళలేవు. అట్లనే హాల్ మార్క్ కరెక్ట్ ఉందా లేదా, 24 క్యారెట్ కరెక్ట్, నీకు ఆప్షన్స్ లేవు. వాడు ఏది ఇస్తారో తీసుకోవాలి. అయితే అందరూ చీట్ చేస్తారంటే అందరూ చీట్ చేయరు, బట్ చీట్ చేసే వాళ్ళు చీట్ చేస్తూనే ఉంటారు. బంగారులో నువ్వు ఎంత పెట్టినా నీకు తెలియదు, అది నువ్వు చూసి చెప్పలేవు కదా. అవును. మెషిన్స్ ఆర్ ఆల్సో మ్యానిపులేటెడ్.
అట్లనే ప్రైసింగ్ కూడా ఎక్కువ ఉండొచ్చు. ఈ వేస్టేజ్ ఇక్కడ 20%, 25% మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఎవరు ఫ్రీగా ఇవ్వరు కదండి. ఫ్రీగా ఎక్స్పెక్ట్ చేయడం మన తప్పు. ఫ్రీగా ఎవరు ఇవ్వరు. ఇవ్వనప్పుడు మీకు లాస్ అవుతుంది కదా. సో అందుకని మన క్వాలిటీ కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. ఆ బ్రాండ్స్ అలా ఎఫోర్డ్ చేయరు. బికాస్ దే ఆర్ కన్సిస్టెంట్లీ డూయింగ్ ఫర్ లాస్ట్ 50-100 years. సో టాటా గ్రూప్ ఉంది, జనరల్గా స్కామ్స్ తక్కువ ఉంటాయి. ఈ లోకల్ మేక్స్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా ఇలా చేసే ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అది అవకాశం అది మీరు ఉంటుంది. చూసుకోవాలి. బిల్డర్ డెవలపర్ అంటే సారీ గోల్డ్ జ్యువెలర్ గురించి చెక్ చేసుకోవాలి. ఈయన చెప్పేది ఎంత కరెక్టు, ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నాడు, క్వాలిటీ ఎలా మెయింటైన్. మార్కెట్లో బ్రాండ్ ఉంటుంది. పలానా జ్యువెలర్ అంటే మంచోడు, పలానా జ్యువెలర్ అంటే కొద్దిగా 50-50, కొన్ని అసలు కొనొద్దురా అంటారు. అవును. సో ఆ విధంగా చూసుకుంటే కనుక మీకు సో యూ మే హ్యావ్ మోర్ లాసెస్ దాన్ బెనిఫిట్స్. బట్ అందరూ అలా చేస్తారంటే ఐఎమ్ నాట్ సరే. కొంతమంది ఉంటారు. ఆ కొంతమంది మీరు ఐడెంటిఫై చేయాలి. మీరు కొనేవాడు మంచోడా కాదా. డిజైన్ ఉంది, క్వాలిటీ ఉంది, ట్రేడ్ మార్క్ ఉంది, ఐఎస్ఐ ఉంది, వేస్టేజ్ ఉంది, ట్యాక్సేషన్, ఇవన్నీ కూడా ఏ పాయింట్లో ఒకటి పోయినా వేలల్లో పోతుంది. మీరు చాలామంది ఏమనుకుంటారు, 1,00,000 పెట్టి కొంటారు తులం బంగారం ఆర్నమెంట్. కానీ మీకు వచ్చే 70%, 30% వెళ్ళిపోతుంది ట్యాక్స్ అని, వేస్టేజ్ అని. అది అందుకని ఆడవాళ్ళు చెప్తాను, ఎక్స్చేంజ్ చేసేటట్టు ఆలోచించి. మీరు కొత్తది కొంటే ఈక్వల్ అంటే ఈక్వల్ 30% ఇక్కడ ఆల్రెడీ మీకు లాస్ ఉంది. ఆ 30% అక్కడ కూడా కౌంట్ అవుతుంది కదా. సో యూఆర్ నాట్ గెటింగ్ ఈక్వల్ వర్త్ ఆఫ్ 1 lakh. సో అది చాలా మినిమం 25,000 పోతుంది. 25% యూ హ్యావ్ టు ఫర్గెట్. మార్చారంటే మీకు 25% లాస్ అయిందని అర్థం. లాస్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి విశేషాలు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.